భైరవకోన గురూజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చూపబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. పరిహారాలకై సంప్రదించండి. సెల్ నంబర్ 7780581118. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జూలై 17 తొలి ఏకాదశి తర్వాత నుంచి వృశ్చిక రాశి వారి జీవితంలో ఊహించిన 4 సంఘటనలు జరగబోతున్నాయి. ఇవి వీరి జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోతున్నాయి. అంతేకాకుండా ఎంతో కాలంగా నెరవేరని 2 కోరికలు ఈ తొలి ఏకాదశి తర్వాత ఈ రాశి వారికి తప్పక నెరవేరుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ తొలి ఏకాదశి తర్వాత ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ 4 సంఘటనలు ఏమిటి, అలాగే వీరికి తీరబోయే ఆ 2 కోరికలు ఏమిటి, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ అందుతుంది. వృశ్చిక రాశి వారి లక్షణాలు చూసుకున్నట్లయితే వీరు పొడవైన బలిష్టమైన శరీరం, గుండ్రని ముఖం, చక్కని ముఖ వర్చస్సు, సుందరమైన స్వరూపం, ఎప్పుడు సంతోషంతో ఉంటూ కనిపిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. ఈ రాశి వారికి అతీంద్రియ విద్యలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు చేసే పనులు మనస్ఫూర్తిగా చేస్తారు. ఏ విధమైన ఆశింపు లేకుండా పనులు పూర్తి చేస్తారు. వీరు ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నారో ఎవరికీ తెలియవు. తమ వ్యక్తిగత విషయాల గురించి ఎదుటివారితో షేర్ చేసుకోవడం ఈ రాశి వారికి అంతగా నచ్చదు. ఈ రాశి స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు చూడడానికి ఎంతో అందమైన ముఖారవిందం కలిగి ఉంటారు. ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించే అందచందాలు వీరి సొంతం. తమ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవడానికి అనుక్షణం తప్పిస్తూనే ఉంటారు. ఎదుటి వారు తమ సౌందర్యాన్ని మెచ్చుకోవాలని, తమను ప్రశంసించాలని భావిస్తారు. సమాజంలో ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతో దృఢ సంకల్పం కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ సమయంలో స్త్రీలు ఎంతో అపారమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. అనవసరమైన విషయాల్లో, ముఖ్యంగా అవసరమైన చోట సమయస్ఫూర్తిని ప్రదర్శించడంలో వీరు నేర్పరులు. అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నాలని కొనసాగిస్తూనే ఉంటారు. ఈ రాశి వారికి ఉన్న మరొక ముఖ్యమైన లక్షణం అతి జాగ్రత్త. ప్రతి విషయంలోనూ అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో ఆలోచిస్తూ నిరంతరం ఏదో ఒక విషయంలో టెన్షన్ పడుతూ ఉంటారు. వీరి అతి జాగ్రత్త కారణంగా కొన్నిసార్లు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయినా సరే వీరి యొక్క అతి జాగ్రత్త అనే లక్షణం మాత్రం పోదు. ఈ రాశి స్త్రీలు ఎంతో ప్రేమ ఆప్యాయతలు వైఖరి కలిగి ఉంటుంది. ముఖ్యంగా వీరు అలా ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉంటారు. ఇతరుల పట్ల సానుకూల వైఖరి కలిగి ఉంటుంది. పెద్దలను గౌరవిస్తారు. కుటుంబ సభ్యుల అంగీకారం ప్రకారం నడుచుకుంటారు. తమ వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు చేయడానికి ఇష్టపడరు. ఈ రాశి స్త్రీలు తమ భాగస్వామి పట్ల ఎంతైతే ప్రేమాభిమానాలు కలిగి ఉంటారో తమ భాగస్వామి నుండి తమకు కూడా అంతే ప్రేమాభిమానాలు దక్కాలని ఆశిస్తారు. అంతేకాకుండా మొండితనం, స్థిరమైన స్వభావాలు, వారిలో స్వభావాలు ఎలా ఉంటే అలా వారిలో ఉంటే వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఈ కోపం ఎంతోసేపు కొనసాగదు. దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు. ఈ రాశి వారు వినబోయే 4 సంఘటనల గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరికి, వీరి బంధువులకి ఎంతో కాలంగా ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అది ఎలాగంటే ఒక శుభకార్యంలో అనుకోకుండా మీరు మీ బంధువులు కలుసుకోవడం జరుగుతుంది. అక్కడ మీరు ఎడముఖం పెడముఖంగా ఉంటూ మీ మధ్య జరిగిన గొడవలని గుర్తు చేసుకుంటారు. అయితే ఈ సమయంలోనే మీరు మీ బంధువులని కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకొని మీ మధ్య గొడవలు అన్ని పూర్తిగా తొలగిపోయేలా చేసుకుంటారు. తద్వారా మీకు మీ బంధువులకు మధ్య ఉన్న తగాదాలన్నీ పూర్తిగా తొలగిపోయి సత్సంబంధాలు పెరుగుతాయి. అంతేకాకుండా మీరు మీ బంధువులతో పాటు ఎన్నో శుభకార్యాలకు హాజరవుతారు. విహారయాత్రలకు, తీర్థయాత్రలకు వెళ్తారు. మరొక సంఘటన ఏంటంటే ఎవరైతే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో విదేశాలకు వెళ్తే వ్యాపారం అభివృద్ధి కోసం, ఉద్యోగ ప్రయోజనాల కోసం, ఉన్నత చదువుల కోసం, అక్కడే మంచి స్థానంలో స్థిరపడాలి అనుకునే వారు అందరికీ కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న మీ పార్ట్నర్ వీసా పనులు కూడా ఈ సమయంలో అతి వేగవంతంగా పూర్తవుతాయి. అంతేకాకుండా విదేశాల్లో మంచి పొజిషన్లు స్థిరపడడంతో పాటు స్వదేశానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారు. మరొక ముఖ్యమైన సంఘటన ఏంటంటే వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఎంతో కాలంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వివాహం జరక్క ఇబ్బంది పడుతున్న వారికి, అలాగే పీటల మీద వరకు వచ్చి పెళ్లి ఆగిపోయిన ఈ రాశి వారికి మీరు కోరుకున్న వ్యక్తిని, మీకు నచ్చినట్టుగా అన్ని గుణాలున్న వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం లభిస్తుంది.
అలాగే ఎవరైతే తమ ప్రేమ వ్యవహారాలకు ఇంట్లో చెప్పి కుటుంబ సభ్యులు అందరి అంగీకారంతో వివాహం చేసుకోవడం కోసం ఎంతో కాలంగా వేచి ఉన్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు ప్రేమించిన వ్యక్తి గురించి మీ కుటుంబంలో చెప్పడం ద్వారా మీ ప్రేమ వివాహానికి మద్దతుని ఇస్తారు. అలాగే ఎవరైతే గత కొంతకాలంగా ఒకే సంస్థలో ఉండి పనిచేస్తూ అక్కడే అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగపరంగా అభివృద్ధి లభిస్తుంది. అంటే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ లభిస్తుంది. అలాగే ఆదాయంలో పెరుగుదల కనిపిస్తే ఆదాయం గురించి కూడా చూసుకున్నట్లయితే ఆధారం కోసం ఎదురు చూస్తున్నట్లయితే వారికి ఆదాయం పెరుగుతుంది. సాలరీ ఇంక్రిమెంట్స్ అందుతాయి. మీరు పనిచేస్తున్న చోట మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. ఇన్నాళ్ళు మీ శ్రమకు ఫలితం వచ్చే సమయం ఇదే. ఈ సమయంలో ఈ రాశి వారికి తీరబోయే 2 కోరికలు ఏమిటంటే, ఒకటి సొంతింటి కల. ఎవరైతే ఈ రాశి వారు ఎంతో కాలంగా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో మీ కల సాకారం అవుతుంది. అంతేకాకుండా సొంతంగా వాహనాలు కొనుక్కోవాలి అనుకునే వారికి కూడా ఈ సమయం ఈ వాహన కల నెరవేరుతుంది. ఈ సమయంలో మీరు స్థిర చరాస్తులను అభివృద్ధి చేస్తారు. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తుల అభివృద్ధి విషయంలో మీకు ఎంతో మేలు చేకూరుతుంది. ఈ సమయంలో మీ ఆస్తులు పెరగడమే కాకుండా వాటి ద్వారా మీకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అంతేకాకుండా ఈ సంతానం ద్వారా మీరు చేయగలుగుతారు. ఉదాహరణకి మీరు డాక్టర్ అవ్వాలని చాలా కోరికగా ఉంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అవ్వలేకపోయినా మీ సంతానాన్ని డాక్టర్ని చేసి మీ కల నెరవేర్చుకుంటారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించినట్లయితే, అంటే దేవతారాధన చూసుకున్నట్లయితే ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. నిత్యం శుభ అంటే సూర్య భగవానుని ప్రార్థించడం ద్వారా మేలు చేకూరుతుంది. మీకు వీలైనప్పుడల్లా గోమాతకు గ్రాసం పెట్టడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. మీరు శుక్రవారం ఉదయం స్నానం తర్వాత గులాబీ రంగు దుస్తులను ధరించి లక్ష్మీదేవిని తామర పువ్వులు లేదా ఎర్ర గులాబీలతో పూజిస్తూ పూజా సమయంలో శ్రీ సూక్తాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీమాత అనుగ్రహం లభిస్తుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత మీరు కనకదార స్తోత్రాన్ని పఠించాలి. ఈ విధంగా పారాయణం చేయడం ద్వారా అపారమైన సిరి సంపదలని పొందుతారు. లలితా సహస్రనామాలను నిత్యం పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు ముఖ్యంగా చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు రావి చుట్టూ అంటే రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె లేదా ఆవ నూనె దీపారాధన చేసి కొంచెం పంచదార చుట్టూ వేర్లలో పోసి నిదానంగా 11 ప్రదక్షిణలు ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ చెయ్యండి. ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు కష్టాల నుంచి బయటపడతారు. సమస్త దోషాలను నివారించే తల్లి గోమాత మీకు తోచిన గ్రాసం పెట్టి 3 ప్రదక్షిణలు చేయండి. అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. మంగళవారం నాడు రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా ఆర్థికపరమైన లాభాలని గడిస్తారు. పక్షులకు ధాన్యం గింజలకు ఆహారం వేయడం ద్వారా మంచి చేకూరుతుంది. సో చూసారు కదండి, జూలై 17 తొలి ఏకాదశి తర్వాత ఈ మేషరాశి వారి జీవితంలో జరగబోయే ఆ 4 సంఘటనలు ఏమిటి, అలాగే వీరికి తీరబోయే ఆ 2 కోరికలు ఏమిటి, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని వారితో షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది.